ఫస్ట్ చికెన్ శుభ్రంగా కడుక్కొని పసుపు ఉప్పు వేసుకుని లైట్గా ఉడకబెట్టుకోవాలి. తర్వాత లైట్గా చికెన్ని స్మాష్ చేసుకోవాలి, చిన్న ముక్కల కింద స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఉల్లి పేస్టు, గరం మసాలా పేస్టు, పచ్చిమిర్చి రెడీ చేసుకోవాలి. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన మిశ్రమాల్లో పసుపు, ఉప్పు, కారం, శనగపిండి, కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ పెట్టుకొని పకోడీలాగా వేసుకోవాలి. చిట్టి పొట్టి చికెన్ పాప్కార్న్ పకోడీ రెడీ. అలా వేగిన తర్వాత దాన్ని తీసి పళ్ళెంలో పెట్టుకొని గార్నిష్ చేసుకోవాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రాజు ఫుడ్ బ్లాగ్స్.